నమస్తే, నేను ప్రశాంత్. కాళేశ్వరం కేసు అసలు ఎక్కడి వరకు వచ్చింది? సిట్ ఏం చెప్పింది? మరి ఈ విచారణ ఇంకా కొనసాగుతూ ఉందా? కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారా? అసలు ఏం జరుగుతుందనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అసలు ఈ విచారణ ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతూ ఉంది? సో ఈ విచారణలో అసలు ఏం నిజాలు బయటకు వచ్చాయి? సిట్ ఏం చెప్పింది? సో మరి కల్వకుంట్ల ఫ్యామిలీ అరెస్ట్ కాబోతుందా? ఇప్పుడు సిట్ క్లారిఫైగా ఒక నివేదిక ఇచ్చింది. దాని మీద ఐఏఎస్లతో కమిటీ చేశారు. దాని సారాంశం ఏదో అనేది తేల్చమని చెప్పి దాని మీద ఇవాళ క్యాబినెట్ సమావేశమైంది. క్యాబినెట్లో చర్చిస్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద అనుమానం ఏంటంటే, అసలు దీని విచారణ ముందుకు వెళ్తుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళే అవకాశం ఉందా అనే దాని మీద చర్చ జరుగుతుంది. తీసుకెళ్ళే అవకాశం లేదు అనడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, ప్రస్తావిస్తున్నారు. అలాంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఆయన ఇదే కాళేశ్వరం మీద కంప్లైంట్ చేశారు సిబిఐకి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఈ చంద్రఘోష్ కమిషను రిపోర్ట్ ఇచ్చింది. ఆ చంద్రఘోష్ కమిటీ రిపోర్ట్లో కానీ లేదా సిబిఐకి ఇచ్చినటువంటి కంప్లైంట్లో కానీ కీలకమైనటువంటి కంపెనీ పేరు ఎక్కడా కూడా ఆయన మెన్షన్ చేయాలి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో కీలకమైనటువంటి కంపెనీ, ఆయన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కంపెనీ, కేసీఆర్ గారు ఆ కంపెనీని నెత్తిన పెట్టుకున్నారు. ఆ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఆయన. మరి ఆ కంపెనీ పేరు ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్లోనే అప్పుడు తొలగించారు అని అంటే విచారణ నెక్స్ట్ స్టెప్కి వెళ్తుందా, వెళ్ళే అవకాశం ఉందా అని అంటే వెళ్ళరు అని చెప్పి చాలామంది భావిస్తున్నారు. కారణం ఏంటంటే ఇదే, ఆయన ఇచ్చిన కంప్లైంట్లోనే ఆ కంపెనీ పేరు తీసేశారు. విచారణ ఖచ్చితంగా జరగాలంటే ఆ కంపెనీ ఉండాలి కదా ఫస్ట్. అనే ఆ కంపెనీకి సంబంధించి మొత్తం కంప్లైంట్ దాని చుట్టూ తిరగాలి. జిఎస్టీ కూడా ఎగ్గొట్టింది అది. సో ఆ కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగింది అని చెప్పి చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, రీసెంట్గా ఒక 3 ఇంజనీర్ల మీద ఏసీబీ రైడ్ చేస్తే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు పైగా బయటపడ్డాయి. ఒక 3 ఇంజనీర్ల దగ్గర 500 కోట్ల రూపాయలు బయటపడ్డాయి అని అంటే ఏది మార్కెట్ వాల్యూ ప్రకారం, మన గవర్నమెంట్ వాల్యూ ప్రకారం నేను చెప్పేది. మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే 1000 కోట్లు ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం అంత ఉండేటువంటి ఆస్తులు ఒక 3 ఇంజనీర్ల దగ్గర ఏసీబీ వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఉంటే కాళేశ్వరానికి సంబంధించి, ఇక మిగతా వాళ్ళ దగ్గర ఎంత ఉంటుంది? అలాగే పొలిటీషియన్స్ దగ్గర ఎంత ఉంటుంది? ఏ స్థాయిలో కరప్షన్ జరిగి ఉండాలి? 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం నిర్మించారు. అది ప్రాజెక్ట్ కాదండి, రిజర్వాయర్. అది ఎత్తిపోతల పథకం. అది దాని ప్రాజెక్ట్ అనరు, కాళేశ్వరం అనేదాన్ని. సో దానికి నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఎంతమంది ఎంత తిని ఉంటారు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 3 ఇంజనీర్లు ఏసీబీ వాళ్ళు రైట్ చేస్తే 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి కాబట్టి మిగతా వాళ్ళ పేర్లు కూడా చాలామంది పేర్లు మెన్షన్ చేశారు చంద్రఘోష్ కమిషన్. ఎవరెవరు నిర్లక్ష్యం వహించారని. ప్రధానంగా దానికి కర్త కర్మ క్రియ ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు అని చెప్పి ఆ నివేదికలో ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఆ నివేదిక బయట పెట్టలేదు, ఇంకా గవర్నమెంట్ స్టడీ చేస్తుంది. అయితే టోటల్గా ఆయనేను. ఆ తర్వాత ఒక విచిత్రమైన పరిణామం ఏంటంటే, ఈ కేసు ముందుకు పోదు అని చెప్పి చెప్పడానికి ఈ బిల్స్ మొత్తం అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ క్లియర్ చేశాడు. ఆ ఐఏఎస్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ, తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు ఉన్నారు. మరి ఆయన ఈ విచారణని ముందుకు పనిస్తారా? అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఆయనే కదా హెడ్. ఇప్పుడు చేయాల్సింది ఎవరు? విచారణను ఆదేశించాల్సింది ఆయనే. విచారణకు ఆదేశిస్తూ ఫైల్ తయారు చేసింది ఎవరు? చేయాల్సింది ఎవరు? ఆయనే, చీఫ్ సెక్రటరీనే. మరి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు, స్పెషల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ బిల్స్ అన్ని క్లియర్ చేసింది ఆయనే. మరి అలాంటప్పుడు ఈ కేసు ఇంకా విచారణ నివేదికను బేస్ చేసుకొని ముందుకు పోతుందా ఈ కేసు విచారణ అంటే, ఇది కేవలం రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం, లేదంటే రాజకీయపరమైన సానుకూలత కోసం చేసినటువంటి కమిషన్ నివేదిక తప్పితే ఇది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి పోదు అని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అసలు దాన్ని ముందుకు తీసుకెళ్ళరా అని అంటున్నారు. కారణం ఏంటంటే, ఆయన ఒక కంపెనీ పేరు కంప్లైంట్లో అప్పట్లోనే కంప్లైంట్ ఆయన మెన్షన్ చేయలేదు కాబట్టి ఎలా పోతుంది అనేది ఒకటి.
రెండు, ఆ రోజు ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన ఇవాళ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఎలా ముందుకెళ్తుంది అనేటువంటిది రెండో పాయింట్. మూడేంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి నిర్వహణ లోపం, తర్వాత సాంకేతిక లోపం, కన్స్ట్రక్షన్ లోపం, 3 లోపాలు కనిపిస్తున్నాయి చంద్రఘోష్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం. ఈ 3 లోపాలకి కారణం ఎవరు అని అంటే కేసీఆర్ గారు అని చెప్తున్నారు. ఆయన చెప్పినట్టు మేము చేసామంటున్నారు. అది కుదరదు కదా. అలా ఒక సీఎంగా ఆర్డర్ పాస్ చేస్తారు. ఆర్డర్ పాస్ చేసినప్పుడు యాజ్ పర్ ది యాక్ట్ చేయాల్సింది వాళ్ళు నిబంధనల ప్రకారం. నా కాళేశ్వరం ప్రాజెక్టు నాకు ఇదిగో ఇన్ని టీఎంసీలు ఉండాలి, లేదంటే ఇంత ఎత్తు ఉండాలి అని చెప్పి ఆయన చెప్తారు. కానీ డిజైన్ చెప్పరుగా. ఆ ఎత్తు తగ్గ డిజైన్ తయారు చేయటం కానీ, ఆ ఎత్తు తగ్గ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అని కానీ అవి మొత్తం అధికార యంత్రాంగం చూసుకోవాలి కదా. అది నాకే సంబంధం అంటాడు కేసీఆర్ గారు. నిజమే కదా అది. ఇప్పుడు మన పోల్ ట్యాపింగ్ కేసులో కూడా అదే కదా ఉంది. పోల్ ట్యాపింగ్ కేసులో ఏంది, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళు సమాచారం కావాలని అడుగుతారు. సమాచారం ఫలాన్ని నాకు కావాలన్నప్పుడు వాళ్ళు ఎట్లా తీసుకొస్తారో అది వాళ్ళకి సంబంధించిన హెడ్ఏక్, అధికారులకు సంబంధించిన హెడ్ఏక్, ముఖ్యమంత్రికి సంబంధించిన హెడ్ఏక్ కాదు కదా. అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఎలా బాధ్యత అవుతాడని చెప్పి ప్రశ్నిస్తున్నాడు ఆయన. సేమ్ ఇక్కడ కూడా అంతే. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నాకు ఇదిగో ఇంత ఎత్తు కావాలి, ఇన్ని నీళ్లు నిల్వ ఉండాలి, ఇన్ని రిజర్వాయర్ కావాలని నేను అడుగుతా ఒక సీఎం హోదాలో. దానికి సంబంధించినటువంటి క్వాలిటీ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, మెయింటెనెన్స్ కానీ చూసుకోవాల్సింది ఎవరు? సీఎం కాదు కదా. సీఎం నాకు ఎలా ఉండాలని చెప్తాడు. అది డిజైన్ చేయాల్సింది ఎవరు? అధికార యంత్రాంగం తయారు చేయాలి. అవును. తర్వాత సక్రమంగా కట్టారా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. మౌఖికంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఇన్ని ఆర్డర్స్ అయినా మౌఖికంగా చెప్పుకోవచ్చు. కానీ ఆన్ పేపర్ ఇచ్చేటప్పటికి ముఖ్యమంత్రికి సంబంధం లేదు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ప్రొజెక్ట్ అవుతుంది రాబోయే రోజుల్లో. అదే జరగబోయేది. కాకపోతే ఇది ఎలక్షన్ క్యాంపెయిన్కి రాజకీయంగా ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది తప్పితే దీని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లరు. జైల్లో పెట్టేటువంటి ధైర్యం కానీ, అలాంటి ప్రయత్నం కానీ ఏది జరగదు కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేటువంటిది వినిపిస్తుంది ప్రజెంట్. దానికి కారణం ఏంటంటే ఇదే. ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఎలక్ట్రిసిటీకి సంబంధించి కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఒక కమిటీ వేశారు. లోకూర్ బి కమిటీ అని, మదన్ బి లోకూర్ అని ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఆల్రెడీ నివేదిక ఎప్పుడో ఇచ్చేసింది. మరి దాని మీద ఎందుకు విచారణకి వెళ్ళలేదు? ఇప్పటివరకు వెళ్ళలేదు కదా. మరి ఇన్ని పాయింట్లు ఉన్నాయి. ఏది ఈ విచారణ కాళేశ్వరంది బుట్టదాకలు అటకెక్కుతుంది అని చెప్పడానికి ఒకటి, ఒక ప్రముఖ కంపెనీ పేరుని ఆ రోజు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తొలగించడం ఆయన కంప్లైంట్లోనే. రెండు వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పాను అది. మూడు వచ్చేసి ఏది విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించి విచారణ ముందుకు పోలేదు. సో ఈ మూడుని పరిగణలోకి తీసుకుంటే ఇది కేవలం చర్చకు మాత్రమే తప్పితే ముందుకు వెళ్ళే అవకాశం లేదు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళు చెప్పింది ఏంటి? అప్పుడు తెలంగాణ సమాజానికి ఇచ్చిన ప్రామిస్ ఏంటి? మేము అధికారంలోకి వస్తే మేము వాళ్ళు ఏదైతే తిన్నారో డబ్బులు వాటన్నింటిని రికవరీ చేసి మేము తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. రేపు ఎన్నికల్లో ప్రజలు నిలదీస్తారుగా, మీరు పంచుతా ఉన్నారు కదా కాళేశ్వరం అవినీతిని తేల్చి, ఆ అవినీతి తేల్చిన తర్వాత ఆ సంపదని తెలంగాణ సమాజానికి పంచుతా ఉన్నారు కదా, పంచే పరిస్థితి ఉందా అని అంటే పంచాలంటే ముందు అసలు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి కదా. ఏది ఇన్వెస్టిగేషన్? ఇది ఈరేస్ కారు అన్నారు, పోయింది. అది కేటీఆర్ గారు అరెస్ట్ అన్నారు, అదిగో అన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు అరెస్ట్ అంటున్నారు. ఏది కేసీఆర్ గారు అరెస్ట్ కావాలంటే ముందు అయితే ఇది విచారణకి ఇవ్వాలి కదా. ఈ విచారణకు ఫర్దర్గా ఇస్తారా? ఇవాళ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. క్యాబినెట్ సమావేశంలో ఏం తెలుస్తారు? కేసీఆర్ని ఎలా బాధ్యం చేస్తారు? అసలు ఆయన ఆన్ పేపర్ ఏమన్నా చెప్పారా? ఎవరికన్నా ఈఎన్సీకి చెప్పారా? లేదు. కలెక్టర్ అక్కడ ఉండేటువంటి స్పెషల్ సెక్రటరీకి చెప్పారా? లేదా సీఎం ఆఫీస్కి చెప్పారా? ఆన్ పేపర్ ఇచ్చాడు ఆయన. ఆన్ పేపర్ దొరికితేనే కదా. సో కాబట్టి ఇవన్నీ ఏదో అదే వీళ్ళని కేటీఆర్ గారు అంటారు ఉడతోపులకి చింతకాయలు రాలు అని. మీరు చేతం చేసుకుని ఇంటికి కూడా బేకలేరు అంటున్నారు కదా. సేమ్ అంతే, లాస్ట్కి అదే అవుతుంది. కొండందు వీళ్ళకి పట్టినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సార్.